Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 తెలంగాణలో బీడీ కార్మికులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచారు. బీడీ పరిశ్రమలకు చెందిన యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, వివిధ కేటగిరీలకు చెందిన కార్మికుల నూతన వేతనాలపై ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో యాజమాన్యాలు, కార్మిక సంఘాల సమావేశమైన ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్త జీతాలు 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. ప్రతి 1000 బీడీలకు ₹6 చొప్పున కార్మికులకు జీతాలు పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. తాజాగా పెంచిన జీతాల విషయానికొస్తే జాతీయ సెలవులు, బోనస్ అన్ని కలిపి బీడీ కార్మికులకు 1000 బీడీలకు ₹6.92 పెరగనుంది. బీడీ కార్మికుల్లో 98% మంది మహిళలున్నారు. వీరంతా బీడీలు చుట్టి జీవనోపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని సిద్దిపేట, మెదక్, జనగాం, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో బీడీ పరిశ్రమలున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ బీడీ పరిశ్రమకు నిజామాబాద్ కేంద్రంగా ఉంది. కార్మిక సంఘాలు ప్రతి 2 ఏళ్లకోసారి బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరుపుతారు. ఆ సమయంలో కార్మికులకు చెల్లించే వేతనాల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ప్రస్తుతం బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు ₹268.31 చొప్పున చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెరిగిన జీతంతో కలిసి ఇకపై ₹275.23 చొప్పున అందిస్తారు. బీడీ పరిశ్రమలో ప్యాకర్స్, బట్టీవాలా, మునింలు, చాటన్, ఇతర క్లర్కులు కూడా పనులు చేస్తుంటారు. వీరి సంఖ్య దాదాపు 12,000 నుంచి 14 వరకు ఉంది. వీరికి కూడా జీతాలు పెంచారు. వీరిలో బీడీ ప్యాకింగ్ కార్మికులకు నెలకు 4,500, మిగిలిన ఉద్యోగులకు 2,200 చొప్పున జీతాలు చెల్లిస్తారు. వాస్తవానికి బీడీ కార్మికులకు ప్రతి 1000 బీడీలకు ₹3 చొప్పున పెరుగుతాయన్నారు. కానీ ఈసారి మాత్రం ₹6 పెంచేలా యాజమాన్యాలు ఒప్పించామని, మొత్తం 7 లక్షల మందికి పైగా బీడీ కార్మికులకు లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు.